నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. జల్లికట్టు ఏ రాష్ట్రానికి చెందినది? జల్లికట్టు అనేది తమిళనాడు సాంప్రదాయ క్రీడ. దాదాపు 2000 సంవత్సరాల నుంచి అక్కడి ఏటా సంక్రాంతికి ఈ జల్లికట్టును నిర్వహించడం ఆచారంగా వస్తోంది. ఎద్దులతో ఈ పోటీలను నిర్వహిస్తారు. మధురై, పుదుక్కొట్టై, దిండిగల్ జిల్లాలలో ఈ పోటీలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక మొదటిది కేరళ, పట్నా, మేఘాలయ హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్లు. కేరళ, పట్నా, మేఘాలయ హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్లను నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మేఘాలయ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న జస్టిస్ సోమెన్ సేన్ ను కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీ చేసింది. మేఘాలయ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా బాంబే హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ రేవతి ప్రశాంత్ మోహితేను కేంద్రం నియమించింది. ఇక పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒడిశా హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ జస్టిస్ సంగమ్ కుమార్ సాహు నియమితులయ్యారు. ఇక రెండవది గినియా కొత్త అధ్యక్షుడిగా మమాడి దౌంబోయా. గినియా కొత్త అధ్యక్షుడిగా మమాడి దౌంబోయా బాధ్యతలు చేపట్టారు. మిలిటరీ లీడర్ అయిన మమాడి 2021లోనే తిరుగుబాటు చేసి అధికారం చేజిక్కించుకున్నారు. ఇక 2025 డిసెంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగ్గా 86.72% ఓట్లతో ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఇక మూడవది వందే భారత్ స్లీపర్ ట్రైన్ కు లైన్ క్లియర్. దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. గువాహటి, కోల్కతా మధ్య ఈ రైలు సేవలు అందించనుంది. 16 కోచ్లతో నడిచే ఈ రైలులో కవచ్ సాంకేతికత కూడా ఉంది. గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తనుంది. ఇక నాలుగవది పొగాకుపై అదనపు పన్ను. పొగాకు ఉత్పత్తులపై ఫిబ్రవరి 1 నుంచి అదనపు పన్ను విధించనున్నట్లు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇక పాన్ మసాలాపైనైతే హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ విధించనుంది. జీఎస్టీకి అదనంగా కంపెనీలు వీటిని చెల్లించాల్సి ఉంటుంది. కాగా పాన్ మసాలా, సిగరెట్ సహా ఇతర పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ అమలు కానుంది. ఇక ఐదవది త్వరలో ఫ్రాన్స్ లోనూ సోషల్ మీడియాపై ఆంక్షలు. 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించాలని ఫ్రాన్స్ యోచిస్తోంది. ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయగా సెప్టెంబర్ నుంచి అమలులోకి వచ్చే అవకాశముంది. చిన్నపిల్లలు చదువుతున్న స్కూల్లో ఫోన్ వాడటంపై ఇప్పటికే ఆంక్షలు విధించింది. త్వరలో ఉన్నత పాఠశాలల్లోనూ నిషేధించనుంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. తర్వాత మలేషియా కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: భారత తొలి ఉపాధ్యాయురాలు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.